మంచిర్యాల శ్రీరాంపూర్లో టీబీజీకేఎస్ ఆందోళనకు దిగింది. సింగరేణి స్కామ్లపై సీబీఐతో విచారణ జరిపించాలని జీఎం ఆఫీస్ ఎదుట ధర్నా చేపట్టింది. కార్మికుల మనోభావాలను యాజమాన్యం దెబ్బతీస్తుందని ఆరోపించింది. డిప్యూటీ సీఎం భట్టి కార్మికులపై చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకుని క్షమాపణ చెప్పాలని నేతలు డిమాండ్ చేశారు. ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ మేనిఫెస్టోలో పెట్టిన ఒక్క హామీని నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి డిమాండ్ చేశాడు. కాంగ్రెస్ హటావో, సింగరేణి బచావో నినాదంతో నిరసన తెలిపారు. మంచిర్యాల శ్రీరాంపూర్లో టీబీజీకేఎస్ ఆందోళనకు దిగింది. సింగరేణి స్కామ్లపై సీబీఐతో విచారణ జరిపించాలని జీఎం ఆఫీస్ ఎదుట ధర్నా చేపట్టింది. కార్మికుల మనోభావాలను యాజమాన్యం దెబ్బతీస్తుందని ఆరోపించింది. డిప్యూటీ సీఎం భట్టి కార్మికులపై చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకుని క్షమాపణ చెప్పాలని నేతలు డిమాండ్ చేశారు. ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ మేనిఫెస్టోలో పెట్టిన ఒక్క హామీని నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ హటావో, సింగరేణి బచావో నినాదంతో నిరసన తెలిపారు. సంవత్సరం నుంచి నిర్వహించకపోగా కార్మికుల మీద ఎంక్వైరీ పేరు మీద ఇంకా కాలయాపన చేసే ఒక కార్యక్రమం వాళ్ళు చేసుకుంటారు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉండగా 2018లో ఈ తండ్రి కొడుకుల ఒక కార్యక్రమం తీసుకోవడం జరిగింది బ్రహ్మాండంగా. ఆ తదుపరి సంవత్సరం 2019లోనే దాదాపు 3000 మంది అయింది. మొన్న 2025లో 300 మంది కూడా చేయలేవు వీళ్ళు ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఈ కాంగ్రెస్ పార్టీ కానీ రేవంత్ రెడ్డి కానీ అటు బట్టి విక్రమార్క గారికి అయితే సింగరేణి అంటే ఒక ఏటీఎం లెక్క. ముఖ్యమంత్రి గారికి బామర్ది కప్ప చెప్పారు. మొత్తం సింగరేణిలో ఏ పైరవైనా పైసలైనా మొత్తం బామర్ది కప్ప చెప్పడం జరిగింది. ఈ సింగరేణిని సర్వనాశనం చేస్తున్నారు ఈ కాంగ్రెస్ పార్టీ. సింగరేణిని కాపాడుకోవాలి అంటే కాంగ్రెస్ పార్టీని మనం ఖచ్చితంగా పక్కకు పెట్టాలి అనే ఒక ఆలోచన కార్మికులలో వచ్చింది. టీజీపీకేఎస్ యూనియన్ తరఫున, బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము, వెంటనే మెడికల్ బోర్డు నిర్వహించండి. చాలా పెండింగ్లు ఉన్నాయి, అన్నీ ఒకటేసారి నిర్వహించి రానున్న రోజులలో మీరన్నట్టుగానే నెలకు 2 సార్లు మెడికల్ బోర్డు నిర్వహించి ఎవరైతే యువకులు ఉన్నారో వాళ్లకు అవకాశాలు ఇవ్వాలని మరొకసారి యూనియన్ తరఫున, పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది. మెడికల్ బోర్డు తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో 28వ తారీఖున సింగరేణిలో ఉన్నటువంటి అన్ని గనులు డిపార్ట్మెంట్ల పైన నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపుతూ విజ్ఞాపన పత్రాలు హెచ్ఓడి మేనేజర్లకు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు మెడికల్ బోర్డు నిర్వహించి దాదాపుగా సంవత్సరం దాటిపోయింది. 21 మార్చి 2025 నిర్వహించినటువంటి మెడికల్ బోర్డు, ఆ తర్వాత 2 మెడికల్ బోర్డు జూన్లో జరిగినటువంటిది హయ్యర్ సెంటర్ది, అలాగే నవంబర్లో జరిగినటువంటిది అడ్వైజర్ది. కాబట్టి 2 సంవత్సరాల సర్వీసుల కంటే తక్కువ ఉన్నటువంటి 2000 మంది కార్మికులు ఎదురు చూస్తున్నటువంటి మెడికల్ బోర్డును వెంటనే నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ, నెలకు 2-3 మెడికల్ బోర్డులు పెడతా అన్నటువంటి హామీని నిలబెట్టుకోవాలని, బట్టి విక్రమార్క గారు చేసినటువంటి ఒక వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోవాలి, సింగరేణి కార్మికులకు క్షమాపణ చెప్పాలి అనేటువంటి డిమాండ్తో ఈరోజు మెడికల్ బోర్డును ఎన్నడూ పెడతారు అనేటువంటి డిమాండ్తో ఈరోజు కార్మికుల కోసం ఈరోజు తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దీంట్లో భాగంగానే ఈరోజు జీఎం ఆఫీసుల ముందు ఈరోజు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇప్పటికి కూడా దిగిరాకపోతే, ప్రభుత్వం కానీ యాజమాన్యం దిగిరాకపోతే రాబోయే రోజుల్లో ఈ ప్రజాభవన్ ముట్టడా లేదంటే హెడ్ ఆఫీసు ముట్టడి చేసి కార్మికుల కోసం పోరాడతామనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తూ తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ఆధ్వర్యం